జానక్ గారు మీకు పాడడం వెనక అప్పుడు అది డైరెక్టర్ గా ఆయన ప్లానింగ్ గా, ఎందుకంటే లేదు లేదు ఆడుతుంటే పాడేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, మీరు మీకోసం పాడుకోరు కదా అని సన్నివేశం ప్లాన్ చేశారా, లేక ఆవిడ పాడడం ఎలా లేదు జరిగింది? అంటే ముందే అది రికార్డ్ ముహూర్తం పాట అది రికార్డ్ చేసేసారు. చేసేసారు. ఓకే. అప్పటికే కూడా వాళ్ళు అంతకుముందు నన్ను అడిగినప్పుడే నేను చేయనని చెప్పేశాను. జానక్ గారు పాడారు. వన్స్ నేను ఒప్పుకున్న తర్వాత అన్నయ్య ఏం చెప్పారంటే, ఈ సినిమాలో తనకేమన్నా పాటలు ఉంటే, శైలజకి ఏమన్నా పాటలు ఉంటే తనే పాడుతుంది, నాకు అప్పుడు అంత మాట్లాడేది కూడా లేదు, అన్నీ అన్నయ్యే. ఫస్ట్ షాటు మన రవీంద్ర భారతిలో సెట్ వేశారు, మేకప్ అంతా అయిపోయింది. నేను వచ్చి నాకు ముందు రిహార్సల్స్ అంతా అయింది, నా రిహార్సల్స్ అంతా చూసి చెక్ చేసేవాళ్ళు జంజాల్ గారు. ఆయన చాలా కరెక్ట్గా చెప్పేశారు, నువ్వు బాగా చేయట్లేదు, ఇంకా బాగా చేయాలని. నేను చేయనండి, నాకు రాదు, ఏడు వచ్చేది. సరే స్టేజ్ మీదకి వచ్చాక మేకప్ అంతా వేసుకొని బయటకు వచ్చాను. ఫుల్ జనం ఉన్నారు. ఇంకా విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, ఆలస్యం అయిపోయిందన్న, ఇప్పుడు తప్పైపోయింది, నేను ఇంకా చేయను, నేను వెళ్ళిపోతున్నాను, నాకొద్దు సినిమా నుంచి. ఒక పక్క అంతా రెడీ అయిపోయింది, నేను మేకప్తో ఉన్నాను. ఫస్ట్ షాట్ ఓపెనింగ్, నేనేమో ఇప్పుడు నేను నా వల్ల కాదు అంటే ఒక డైరెక్టర్గా ఎలా ఉంటుంది ఆయనకు ఊహించు. చూడు నువ్వు ఫస్ట్ షాట్ చేయి, జనం చప్పట్లు కొట్టకపోతే నిన్ను ఇమ్మీడియట్గా ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తాను చెన్నైకి, నువ్వు చూడు కావాలంటే. మరి ఆయన మనుషులు పెట్టారో ఏం చేస్తారో తెలియదు. నేను ఫస్ట్ షాట్ చేయగానే విపరీతంగా చప్పట్లు కొట్టారు జనం. అందులో మీరు పాడిన వేదం పాట కూడా, అది ఇప్పుడు కూడా సింగర్ స్టేజ్ మీద పాడుతుంటే బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు తీసిన ఆలాపనలు ఉన్నాయి కదా, అవి పాడితే ఈ పాట పాడుకుంటే సరిపోతుంది ప్రాక్టీస్ చేసి, గుక్క తిప్పుకుండా. ఎలా పాడగలిగారు శైలజ గారు నిజంగా అదే అసలు? లేదండి, నేను ఫస్ట్ అసలు సరిగ్గా పాడలేదు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు లైవ్, అది విత్ 60 పీస్ ఆర్కెస్ట్రాతో లైవ్ చేస్తున్నాం పాట అంతా నేర్చేసుకున్న తర్వాత హమ్మింగ్ పోర్షన్ మటుకు వాళ్ళు రాజా గారి అసిస్టెంట్ నాకు స్వరం చెప్పారు. స్వరం పాడడం ఈజీ, హమ్మింగ్ పాడడం కష్టం. స్వరం నేర్చేసుకున్నాను నేను. ఇళయరాజా గారు వచ్చి మానిటర్ అనగానే పాట పాడేసి స్వరం పాడేసాను. ఆయన టాక్ బ్యాక్ ఆన్ చేసి, ఏమ్మా స్వరం ఎందుకు పాడుతున్నా, స్వరం కాదు హమ్మింగ్ పాడు. హమ్మింగ్ అనేటప్పటికీ నాకు భయం వచ్చింది, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి హమ్మింగ్కి. నేను పాడలేకపోయాను. ఒక పక్క ఏంటంటే అన్నయ్య వెళ్ళిపోవాలి. అప్పుడు సరే రాజా గారు లోపలికి వచ్చి, దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి, నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళు నైట్ కూర్చొని ప్రాక్టీస్ చెయ్యి, రేపు మార్నింగ్ వచ్చి పాడు. నైట్ ఇంకా అన్నం కూడా తెలియదు, ఇంటికి వెళ్ళి తలుపు వేసేసుకుని రూమ్లో రాత్రంతా ఇదే పనండి. మార్నింగ్ వెళ్ళి పాడితే అసలు ఎందుకు కంగారు పడ్డాను, అంత ఈజీగా వచ్చేసింది అనిపించింది. అంటే ఏదైనా ప్రాక్టీస్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నదానికి నిదర్శనం అనమాట. బాలు గారు ఒక సందర్భంలో చెప్పారు, నేను ఎవరికి ఫోన్ చేసి మా శైలు పాడుతుంది అని చెప్పిన సందర్భాలు లేవు అని అన్నారు. అలా చెప్పలేదు, మిమ్మల్ని ప్రోత్సహించలేదు అన్నయ్య ఉండని ఎప్పుడైనా మీరు నొచ్చుకున్నారా? ఒకవేళ అన్నయ్య అలా చెప్పుంటే ఆయన మీద ఉండే అభిప్రాయం నాకు మారిపోదండి. తను చెప్పకపోబట్టే నా అన్నయ్య చెప్తే, మామూలు బాలుగారు చెప్పి నేను రాకూడదు ఇండస్ట్రీలోకి డెఫినెట్గా. ఎందుకంటే నా టాలెంట్ ఏదో అంతవరకే. ఒకవేళ అన్నయ్య చెప్పి నేను పాడినా కూడా ఎంతకాలం నిలుస్తామండి మనం? అది నిలబడం. మన టాలెంట్ ఎంతవరకు ఉందో అంతవరకే మనం నిలబడతాం. ఎవరో చెప్పి వస్తే మనకు వచ్చేవి అక్కర్లేదు. ఈ విషయంలో మేము అందరం ఒకటే మాట మీద ఉంటాం మా ఇంట్లో. ఏదైనా వాళ్ళ అనుభవంతో మాకు ఏదైనా అడ్వైజ్ ఇస్తారే తప్పించి, మా చెల్లెలు పాడుతుంది, మా కొడుకు పాడతాడు, నెవర్.